నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. మెగా 9 టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఆగస్టు 8, 2025 శుక్రవారం నాటి పంచాంగం ప్రకారము ఈరోజు చాలా విశేషమైన రోజు. శ్రావణ మాసంలో వచ్చే అత్యంత పవిత్రమైన, అందరికీ ఇష్టమైన రోజు, మరీ ప్రత్యేకించి ఆడవారికి ఇష్టమైన రోజు. అదే వరలక్ష్మి వ్రతము. ప్రేక్షకులందరికీ శ్రావణ మాస వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయము ఉదయం 6 గంటల 1 నిమిషానికి, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 42 నిమిషాలకు. అయితే ఈరోజు తిది చతుర్దశి మధ్యాహ్నం 2 గంటల 8 నిమిషముల వరకు, తదుపరి పౌర్ణమి తిథి. అయితే ఈరోజు నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 2 గంటల 16 నిమిషముల వరకు, తరువాత శ్రవణ నక్షత్రము. ఈరోజు వర్జము సాయంత్రం 6 గంటల 27 నిమిషాల నుంచి రాత్రి 8 గంటల 3 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 8 గంటల 33 నిమిషాల నుంచి ఉదయం 9 గంటల 24 నిమిషముల వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 12 గంటల 47 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 37 నిమిషముల వరకు. రాహుకాల సమయం ఉదయం 10 గంటల 46 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 21 నిమిషం వరకు. యమగండ కాలం మధ్యాహ్న సమయంలో 3 గంటల 32 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల 7 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 25 నిమిషాల నుంచి తెల్లవారుజామున 5 గంటల 13 నిమిషముల వరకు. అమృత గడియలు ఉదయం 7 గంటల 56 నిమిషముల నుంచి ఉదయం 9 గంటల 34 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 56 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 47 నిమిషముల వరకు. ఆగస్టు 8, 2025 శుక్రవారం నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, గ్రహాల యొక్క ప్రభావము ఈ 12 రాశుల మీద ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు కర్కాటక రాశిలో ఆశ్లేష నక్షత్రం మీద 1వ పాదంలో సంచారం చేస్తున్నాడు. చంద్రుడు వృశ్చిక రాశిలో ఈరోజు రాత్రి తరువాత ధనస్సు రాశిలోకి ప్రవేశం చేస్తాడు. బుధుడు సింహరాశిలో హస్తంగత స్థితిలో ఉన్నాడు. శుక్రుడు కర్కాటకంలో శుక్రవారం కావడం చేత ఇతని బలము విపరీతంగా ఉంది కాబట్టి ఈరోజు అత్యంత శుభప్రదమైన రోజు. నిన్న గురువారము అత్యంత విశేషమైన రోజు. గురువు యొక్క ఫలితం ఎక్కువగా ఉంది. ఈరోజు శుక్రవారము శుక్రుడి యొక్క ఫలితము, అందులో వరలక్ష్మి వ్రతము, అందులో స్వామివారు కర్కాటక రాశిలో శుక్రవారం కావడంతో పాటు మంచి గ్రహస్థితులు కలిసి ఉన్నాయి కాబట్టి ఎవరు ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు కుజుడు మిథున రాశిలోను, బృహస్పతి మేషరాశిలో వక్రగతిని సంచారం చేస్తున్నాడు. శని భగవానుడు కుంభరాశిలో వక్రగతిలో సంచారం చేస్తూ, రాహువు మీనరాశిలోను, కేతువు కన్యా రాశిలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు ఎలా ఉన్నాయంటే శుక్రగ్రహానికి సంబంధించిన ఆధిపత్యము, కృప, ఆర్థిక సంబంధిత విషయాలలో విశేషమైన లాభాలను ఇవ్వడము, సంసార పరంగాను, కుటుంబ పరంగాను, భాగస్వామ్య వ్యాపార పరంగాను కూడా విశేషమైన ఫలితాలు ఇవ్వబోతున్నాడు. టోటల్గా ఇది ఆర్థికమయమైన ఫలితాలు, అంటే ధనపరంగా చక్కని అవకాశాలు వచ్చే స్థితి కనబడుతోంది. ఎవ్వరూ ఈ రోజుని అనగా గురువారం రోజుని ఈ రోజుని కూడా మిస్ చేసుకునే ప్రయత్నం చేయకండి. అందులో ముందుగా మేషరాశి వారికి చూసినట్టయితే కనుక ఇంటి విషయాలలో, అంటే మీ కుటుంబంలో శుభకార్యాలకు సంబంధించిన సూచనలు, ఆకస్మిక ధనప్రాప్తి, దీంతో పాటు కొత్త వస్తువులు కొనుక్కునే అవకాశాలు కూడా కనబడుతోంది. భూమి, వస్తువు, వాహన, గృహ ఈ యోగాలతో పాటు కనుక అంటే బంగారాన్ని కూడా కొనుగోలు చేసే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. ఉద్యోగంలో ఆనందదాయకమైన వాతావరణం కనబడుతోంది. అన్ని రకాలుగా ఈరోజు ఈ రాశిలో ఉండే వాళ్ళకి మంచి గోల్డెన్ పీరియడ్ అని చెప్పొచ్చు. గురువారము ఈరోజు కూడా అస్సలు వృధా చేసుకోకండి. విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకి అనుకూలంగా ఉండబోతోంది. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు అయితే ఏమీ ఈరోజు కనిపించట్లేదు. అయినప్పటికీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవడంతో పాటు మితాహారం తీసుకోండి. ఓవర్గా ఎక్కువగా తీసేసుకోకుండా తగ్గించి ఆహారం తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము శుక్రగ్రహ శాంతి కోసము ఏదైనా దానం కానీ, జపం కానీ, హోమం కానీ చేసుకోవడంతో పాటు శుక్రగ్రహానికి సంబంధించినటువంటి మంత్రాన్ని ఓం సుం శుక్రాయ నమః లేదా ఓం అంగారకాయ నమః అనే ఈ మంత్రాన్ని
చక్కగా మీ యథాశక్తి జపించుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు, చక్కని పీరియడ్ అండి ఈరోజు, వృధా చేసుకోకండి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఆర్థిక లావాదేవీల్లో లాభము విశేషంగా వస్తుంది. అది ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఈరోజు విశేషమైన లాభాలు వస్తాయి. కాబట్టి మీరు పెట్టుబడులు పెట్టుకునేటప్పుడు లాంగ్ టర్మ్గా ప్లాన్ చేసుకోండి. ఎందుకు అంటే ఇంత మంచి సమయంలో మీరు 6 నెలలకో లేదా సంవత్సరానికో లేదా 3 నెలలకో 43 రోజులకో ఇలాంటి పెట్టుబడులు అస్సలు పెట్టకండి. లాంగ్ టర్మ్లో ప్లాన్ చేసుకుంటే దీని యొక్క లాభాలు మీకు ఉత్తర సపోర్టివ్గా ఉంటాయి. కాబట్టి ఆ ప్లాన్లు వేసుకోండి. అయితే విదేశీ విషయాల్లో మీకు పాజిటివ్ చేంజెస్ కనపడే అవకాశాలు కనబడుతోంది. గతంలో మీరు నిరాశ చెందినా లేదా అబ్రాడ్ వెళ్ళి అక్కడ చదువుకోవాలా, స్థిరపడాలా, లేదంటే ఉద్యోగం కోసమా, ఇలా మీరేవో థాట్స్ ఉండి ఉంటాయి కదా, వాటిల్లో మీరు ఇబ్బంది పడడం కానీ లేదా మీకు సక్సెస్ అవ్వకపోవడం కానీ జరిగి ఉంటే అవి మీకు ఈరోజు పాజిటివ్గా చేంజెస్ కనిపించే అవకాశాలు కనబడుతోంది. అస్సలు వృధా చేసుకోకండి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక మీకు తల భాగము, మెడ భాగము కొంచెం ఇబ్బంది పెట్టేటట్టుగాను, మెడ పట్టడం కానీ, మెడ నరాలు ఇబ్బంది పెట్టడం కానీ, ఇలాంటివేవో మీ ఇబ్బందికరమైన అంశాలు కనబడుతున్నాయి. వాటి నుంచి జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, శుక్రమంత్రం చదువుకుంటూ గోధుమలను కానీ, వెండి వస్తువులు కానీ, ఏదైనా చిన్నదైనా సరే వెండి వస్తువులను దానంగా చేసినట్టయితే, దానం ఇచ్చుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రయత్నం చేసుకోకండి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వాళ్లకు, మీడియా రంగంలో ఉన్న వాళ్లకు విశేషమైన అధిక మొత్తంలో విజయాలు సాధించుకుంటారు. అది జాబ్ రీత్యా కావచ్చు, లేదా మీ ప్యాకేజ్ రీత్యా కావచ్చు, లేదా మీరున్న కేడర్ రీత్యా కావచ్చు. ఈ రంగంలో ఉన్న వాళ్లకు మంచి ఫలితాలు వస్తున్నాయి. అయితే విద్యార్థులకు ఊహించని ఫలితాలు, వాళ్ళు ఏదో తక్కువ ర్యాంక్ వస్తుంది అనుకుంటే హై ర్యాంక్ రావడము, ఇలా స్టూడెంట్స్కి కూడా వాళ్ళు ఊహించని రీతిలో మంచి మార్పులు కనబడుతున్నాయి. మీరు ఏదైనా ప్రణాళికలు వేసుకోవాలన్నా, ప్లాన్స్ ఉత్తరోత్తర చేసుకోవాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా మీ రంగాలకు సంబంధించినటువంటి ప్లాన్స్ ఈరోజు వేసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే వ్యాపార యాత్రలు, అంటే వ్యాపారానికి సంబంధించినటువంటి మీరు విస్తరణ కోసం కానీ, లేదా బిజినెస్ పరంగా మీరు అబ్రాడ్ వెళ్ళడం కానీ, లేదా వ్యాపార యాత్రలు అంటారు వాటిని, విదేశాలకు వెళ్ళి అక్కడ మీరు వ్యాపారం స్టార్ట్ చేయడానికి కానీ, ఇలాంటి సంబంధించిన అంశాలలో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. అస్సలు వృధా చేసుకోకండి. అది ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ముక్కుకు సంబంధించి, గొంతుకు సంబంధించి కొన్ని ఇబ్బందులు కానీ, సమస్యలు కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అది చెప్పదగిన పరిహారము, బుధుడికి సంబంధించిన బుధగాయత్రి మంత్రం కావచ్చు, బుధ మంత్రం కావచ్చు, లేదా అంటే బుధుడికి సంబంధించినటువంటి బీజమంత్రాలు కానీ, లేదా హోమాలు కానీ, జపాలు కానీ మీ యథాశక్తి చేసుకున్నట్టయితే విశేషమైన కమ్యూనికేషన్ పెరగడము, లీడర్షిప్ క్వాలిటీస్ రావడము, ధనపరంగా హై స్థాయిలోకి వెళ్ళడము, ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు కనబడుతోంది. ఈరోజు మీ ఆహారంలో ఆకుపచ్చ కూరగాయల్ని మాత్రమే వాడే ప్రయత్నం చేసుకోండి. ఏ పని మీదైనా వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు ఆకుపచ్చ వస్త్రాన్ని ధరించి వెళ్ళినట్టయితే కనుక సక్సెస్ సాధించుకుని తిరిగి వచ్చే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు అంటే మీకు ఫికిల్డ్గా ఉంటుంది. అంటే కరెక్ట్గా స్టేబుల్గా ఈరోజు ఉండదు. కాసేపు ఈ ఆలోచన, కాసేపు ఆ ఆలోచన, అంటే స్థిరత్వం లేనటువంటి రోజుగా ఈరోజు మీకు ఉండబోతోంది. కాబట్టి ఒక క్లారిటీకి వచ్చిన తర్వాతనే మీరు ముందుకెళ్లే ప్రయత్నం చేసుకోండి. అయితే కుటుంబంలో సమస్యలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. 10 సమస్యలు ఉన్నాయనుకోండి, అందులో 3, 4 పరిష్కారం అవుతాయి. కానీ మిగతా అన్ని సమస్యలు అలాగే ఉన్నట్టుగా ఉంటాయి. అంత బాగున్నట్టుగా ఈ రాశిలో ఉండే వాళ్ళకి కనబడటం లేదు. ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి మాత్రము కొంత స్థాయి మెరుగుంటుంది. అంటే 100కి ఒక 25%, 30% మెరుగు కనబడుతుంది తప్ప కనీసం 50% మెరుగు కూడా కనిపించలేనటువంటి ఇబ్బందికరమైన వాతావరణం కొంచెం కనబడుతోంది. జాగ్రత్తగా చూసుకోండి. అంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోకండి. తర్వాత మీకు ప్రయోజనకరమైన పరిచయాలు ఏర్పడతాయి. అంటే వాళ్ళ పరిచయం వల్ల మీకు లాభం కలిగేటట్టు, మీ పేరు పెరిగేటట్టుగాను, అంటే వాళ్ళ ప్రయోజనము వృధా కాదన్నమాట. అట్లాగా అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఆరోగ్య రీత్యా చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు లేవు. కానీ కొంత శరీర అలసట కలిగేటట్టుగా కనబడుతోంది. స్ట్రెయిన్ అవ్వడం వల్ల కానీ, లేదా మానసికంగా కుంగిపోవడం వల్ల కానీ కొన్ని ఇబ్బందులు వచ్చేటట్టుగా కనబడుతోంది. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, ఓం చంద్రాయ నమః అనే చిన్ని మంత్రాన్ని యథాశక్తి
చదువుకుంటూ శివుడికి అభిషేకం చేయించుకునే ప్రయత్నం చేసినట్టయితే, అది గుళ్ళో కావచ్చు లేదా మీ పూజా మందిరంలో కావచ్చు, చేసుకున్నట్టయితే కనుక కొంత ఇలాంటి అనిశ్చిత, ఇందాక చెంచలం అని చెప్పుకున్నాం కదా, బాగోలేదు, స్టెబిలిటీ ఉండదు, వాటికి అంటే మనసు స్థిరత్వం లేని వాటికి అలా ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు ఈ పరిహారం చేసుకున్నట్టయితే కొంత మెరుగైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు: వ్యాపారాల్లో మీరు గతంలో కుంగిపోయినా లేదంటే బాలేదు, నడవట్లేదు మాకు అని అనుకున్న వాళ్ళకు ఆశ చిగురించేటట్టు, ఎస్ మళ్ళా నేను స్టార్ట్ చేయవచ్చు, మళ్ళీ తిరిగి ప్రారంభించవచ్చు అన్నట్టుగా మీకు సూచనలు కనబడతాయి. అంటే పూర్తిగా డల్ అయిపోయిన వాళ్ళు కొంచెం లేచి నిలదొక్కుని నేను మళ్ళా తిరిగి ప్రారంభిస్తాను అన్న కాన్ఫిడెన్స్ మీకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఉన్నతుల నుంచి ప్రశంసలు కూడా వస్తాయి. అంటే కొంతమందికి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకు, విద్యార్థులకు, ఉద్యోగస్తులకు మీ పై అధికారుల దగ్గర నుంచి మీ రంగానికి తగ్గట్టుగా ప్రశంసలు, పదవులు వచ్చే అవకాశం కనబడుతోంది. కళారంగంలో ఉన్న వాళ్ళకు, అంటే సినీ, టీవీ, చిత్ర పరిశ్రమ ఈ రంగంలో ఉన్న వాళ్లకు అవకాశాలు చాలా ఎక్కువగా వస్తాయి. సెలెక్టివ్గా మీరు సెలెక్ట్ చేసుకోండి. వచ్చిన అవకాశం అలా తీసుకునేయడం కాకుండా మీకు ఏది సరిపడుతుందో దాన్ని మాత్రమే తీసుకునే ప్రయత్నం చేసినట్టయితే దానిలో సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. ఇంకా ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక మీ రాశికి తగ్గట్టుగా శరీరంలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశము, వైరల్ ఫీవర్స్ కానీ లేదా వేడిగా ఉండడం కానీ ఇలాంటివేవో వేడికి సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం కనబడుతోంది. అలాంటివి ఉంటే జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఓం సూర్యాయ నమః. సూర్యుడి మంత్రం ఎక్కువ చదువుకున్నట్టయితే, సూర్యుడు ఆరోగ్యప్రదాత కాబట్టి ఆయనకు సంబంధించిన మంత్రము ఈరోజు మీ యథాశక్తి చదువుకోవడంతో పాటు అరటి పండును నివేదన చేయండి, విశేషమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు నిర్ధారణలో ముందుకు సాగితేనే, అంటే ఏదైనా డెసిషన్ తీసుకోవడం కానీ లేదా ఒక ప్రణాళిక వేసుకోవడం కానీ, నేను ఎలాగైనా సరే ఇది చేస్తాను అని మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళినట్టయితేనే మీరు సక్సెస్ సాధించగలుగుతారు. లేదా అనుమానంతో అవుతుందా లేదా అని ఇలాంటి అనుమానాలు పెట్టుకున్నట్టయితే కనుక ఆ రోజు ఏ పని చేయకండి, ఎందుకంటే సక్సెస్ అవ్వదు. కాన్ఫిడెన్స్గా ముందుకు వెళ్తే మాత్రం విజయం మీకు తథ్యము. అయితే ఆర్థికంగా కొంత భద్రత అనేది పెట్టుకోండి. అంటే దొంగతనాలు అవ్వడం కానీ, లేదంటే మీ చేతిలోంచి డబ్బులు పోవడం కానీ, లేదా కొట్టేయడం కానీ, ఇట్లాగా మీరున్న ప్రదేశంలో మీ చేతిలో డబ్బులు పోయే అవకాశం కనబడుతోంది. దొంగతనాలు జరగడం కానీ, మీరు పోగొట్టుకోవడం కానీ, స్కాముల్లో డబ్బు నష్టపోవడం కానీ ఇలాంటివి సూచనలు కనబడుతున్నాయి. వీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబంలో మీ మాటకు గౌరవం పెరగడంతో పాటు మీరు అనుకున్నది ఏదో ఈరోజు జరిగే అవకాశము, శుభవార్త వినడము, ఆకస్మిక ధనప్రాప్తి కూడా కొంచెం కనబడే అవకాశం కనబడుతోంది. అయితే ఇంకా ఆరోగ్య పరిస్థితి చూసినట్టయితే జీర్ణ సంబంధిత సమస్యలు మీకు చాలా ఎక్కువ వచ్చేటట్టుగా కనబడుతోంది. కాన్స్టిపేషన్ కావచ్చు, ఇండైజెషన్ కావచ్చు, డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించి ఇబ్బందులు రావడం కానీ ఇలాంటివేవో కనబడుతున్నాయి. వీటికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన మంత్రము ఓం బుధాయ నమః అనే మంత్రాన్ని యథాశక్తి చదువుకోవడంతో పాటు ఈరోజు మీరు ఏ పని మీద వెళ్ళినా, ఏ నిర్ణయం తీసుకున్నా ఆకుపచ్చ వస్త్రాలు ధరించండి. మీకు తెలిసిన వాళ్ళకు ఒకళ్ళకైనా ఇద్దరికైనా ఒక వస్త్రాన్ని, అంటే ఒకళ్ళకైనా కనీసము ఆకుపచ్చ వస్త్రాన్ని దానంగా ఇచ్చినట్టయితే, వస్త్రం మాకు స్తోమత లేదు అని అనుకున్నప్పుడు ఆకుపచ్చ పెసలు ఉంటాయి కదా, వాటినైనా మీ యథాశక్తి కేజీంపావు కావచ్చు, 100 గ్రాములు కావచ్చు, దానంగా ఇచ్చినట్టయితే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి కొన్ని విషయాలు ఇబ్బందికరమైన వాతావరణం, మీరున్న రంగంలో మీకు ఇబ్బందికరమైన వాతావరణాన్ని మీరు ఫేస్ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. పారిశ్రామిక ఒప్పందాలు అనుకూలంగా ఉండడంతో పాటు కొన్ని మోడిఫికేషన్స్ జరిగే అవకాశాలు కనబడుతోంది. అంటే బైలాస్లో కానీ లేదు అంటే కనుక మీ భాగస్వామ్య వ్యాపారాల్లో కానీ, మీరు పెట్టుకున్న నామ్స్లో కానీ కొన్ని మార్పులు చేర్పులు చెయ్యవలసిన పరిస్థితి, అమెండ్మెంట్స్ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. మిత్రులతో కలిసి ఉన్న సమయము ఆనందంగా ఉండబోతోంది. కుటుంబంతో కూడా చక్కగా ఉండబోతోంది. మీరు ఏ పని చేసినా కొంత కలిసి వచ్చేటట్టుగానే ఉన్నది తప్ప పూర్తి నెగిటివ్ అయితే కనిపించట్లేదు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక మోకాళ్ళకు సంబంధించినటువంటి ఇబ్బందులు రావడం కానీ, ఆపరేషన్స్ జరగడం కానీ, ఇలాగా డ్యామేజ్ అవ్వడం కానీ, మోకాళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఓం సుం శుక్రాయ నమః అనే ఈ మంత్రాన్ని మీరు యథాశక్తి చదువుకుంటూ తెల్లని పువ్వులతో శుక్రగ్రహానికి, అంటే దేవాలయంలో కావచ్చు లేదా మీ ఇంట్లో శుక్రగ్రహానికి సంబంధించినటువంటి ఏదైనా మంత్రం చెప్పుకుని పూజ చేసుకున్నట్టయితే కనుక
మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు, మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెడితేనే తప్ప మీరు ఏ పని సాధించలేని పరిస్థితి. ఎందుకు ఈరోజు అవుతుందా అవ్వలేదా ఇలాంటి అనుమానపు ధోరణితో చేస్తే కనుక ఆ పని ఫెయిల్ అవ్వడంతో పాటు ఎప్పటికీ పూర్తి కాకుండా ఉండిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి. కాన్ఫిడెన్స్గా నిర్ణయాలు తీసుకోవడము, ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లే ప్రయత్నం చేస్తే సక్సెస్ సాధిస్తారు. అయితే కుటుంబంలో చిన్న చిన్న ఉద్రిక్తమైన కొన్ని ఇబ్బందికరమైన ఘర్షణలు కానీ, మాట కానీ, కొట్టుకోవడాలు కానీ, లేదా అంటే ఒకళ్ళనొకళ్ళు మాటలతో యుద్ధం జరగడం కానీ, మనస్పర్ధలు కలగడం కానీ, ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందికరమైన వాతావరణం కుటుంబంలో కనబడుతోంది. ఆ విషయంలో జాగ్రత్త వహించండి. అయితే మానసికంగా మీకు ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఇబ్బంది కలిగే అవకాశం కనబడుతోంది. దీంతో పాటుగా తలనొప్పి వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే పరిహారంగా ఒక చిన్ని మంత్రము, ఓం అంగారకాయ నమః అనే ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు జపించుకుంటూ ఈరోజు మీరు మీ కులదేవత కానీ, మీ యొక్క ఇష్టదైవానికి కానీ పూజ చేసినప్పుడు కర్పూర హారతి ఇస్తూ అందులో ఒక చిన్న లవంగం మొగ్గని కూడా వేసుకుని ఇచ్చినట్టయితే కనుక కొంత ఉపశమనం కలిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి గురువారం తరువాత శుక్రవారానికి, అంటే గురువారము వీళ్ళకి చక్కగా ఉంది, తర్వాత వచ్చే శుక్రవారము వీళ్ళకి చాలా చక్కగా ఉంది. బంపర్ అనమాట వీళ్ళకి. గురు శుక్రు రెండు అనుకూలమైన దినాలు కాబట్టి అక్కడ ఒకవేళ ఇబ్బంది కలిగి మీరు ఏ పనులు చేయలేకపోయినా ఇక్కడైనా సరే, అంటే ఈ రోజైనా సరే మీరు తక్షణమే నెగ్లెక్ట్ చేయకుండా మీ పనులు చేసుకోండి. అయితే ఉద్యోగ ప్రస్తావనలు వచ్చే అవకాశము, కొంతమంది ఉద్యోగాలు రావడము, లేదా అంటే ప్రమోషన్స్ రావడము, ఇలా జాబ్ గురించి మీరు పడుతున్న ఇబ్బందులు కానీ, ప్యాకేజీలు పెరగడం కానీ, ఇలాంటివి ఒక స్థిరత్వం వచ్చే అవకాశము, మీరు అనుకున్న స్థాయికి వెళ్ళే అవకాశము ఈరోజు చాలా చక్కగా కనబడుతోంది. ఎవరైనా ఇంటర్వ్యూలు ఇవ్వాలంటే కూడా ఈరోజు ఇచ్చేసుకోండి, సక్సెస్ మీరు సెలెక్ట్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ప్రమోషన్స్ కూడా మీకు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఈరోజు అందరికీ చాలా చక్కని రోజు. అంటే ఏ పరంగా చూసుకున్నా, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా గురు శుక్రులు రెండూ మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి. వృధా చేసుకోకండి. కుటుంబపరంగా చాలా చక్కగా ఉండబోతోంది. సమస్యలు పరిష్కారానికి వస్తాయి. శుభవార్తలు వింటారు. భూమి, వస్తు, వాహనము ఈ మూడిట్లో ఏదైనా ఒకటి కొనడం కానీ, లేదు మూడు కొనడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక నడుము లేదా మణికట్టు, అంటే రిస్ట్ అంటాం కదా, ఈ రిస్ట్ భాగం కానీ నడుము భాగం కానీ ఈ రెండిట్లో ఇబ్బందులు కానీ, సమస్యలు కానీ, లేదా రుగ్మతలు కానీ ఏవో వచ్చే అవకాశాలు కొంచెం కనబడుతున్నాయి. అలాంటివి ఏమైనా కనబడితే కనుక జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా మీరు నవగ్రహ ఆలయంలో బృహస్పతికి ప్రత్యేకమైన పసుపుతో పూజ చేయించుకోవడం కానీ, లేదా పసుపుని దానంగా ఇవ్వడం కానీ చేసినట్టయితే, మీ యథాశక్తి దానంగా ఇచ్చినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మకర రాశి. ఈ మకర రాశిలో ఉండే వారికి ప్రభుత్వ రంగంలో ఉన్నవారు మెరుగైన డెసిషన్స్, అంటే నిర్ణయాలు తీసుకోవడంలో మీరు జాగ్రత్తలు వహించుకోండి. కుటుంబంలో వృద్ధుల యొక్క మద్దతు మీకు లభిస్తుంది. దీంతోపాటు ఆలస్యం అయిపోయినవి తిరిగి మళ్ళా పునరావృతం అవుతాయి. గతంలో మిమ్మల్ని వద్దనుకున్న వాళ్ళు తిరిగి రావడం కానీ, లేదా ఏదైనా ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, మీరున్న ఏ రంగం అయినా సరే గతంలో ఇబ్బంది పెట్టినవి లేదా మిమ్మల్ని వద్దనుకున్నవి తిరిగి ఈరోజు వచ్చే అవకాశము. ఇదే అంశం మనకి గురువారం రోజు కూడా కనబడింది. అంటే గురువారము శుక్రవారము మీకు అనుకూలమైన రోజులు అనమాట. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే తప్ప ఎటువంటి అనారోగ్య సూచనలు అయితే కనిపించట్లేదు. కానీ కొంచెం ఆహారం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. అయితే పరిహారంగా శని భగవానుణ్ణి శని ఆలయంలో కానీ, లేదా అంటే మీ ఇంట్లోనే కానీ ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని యథాశక్తి అనుకుంటూ నల్లని వస్త్రాలను దానం చేస్తూ, మీరు ఏదైనా పని మీద వెళ్ళాలి అని అనుకుంటే కనుక, నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే కనుక మీరు నీలిరంగు వస్త్రం కానీ, నలుపు రంగు వస్త్రం కానీ వేసుకుని తీసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. అందరూ అంటారు నలుపు పనికిరాదు అని, కానీ మకర కుంభ రాశుల్లో ఉన్న వాళ్లకు నలుపు నీలిరంగు సక్సెస్ని ఇస్తాయి. కాబట్టి మీరు సాధ్యమైనంత వరకు వీటికే ప్రయారిటీ ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. తరువాత కుంభరాశి వారికి చూసినట్టయితే శని వక్రగతిలో ఉన్నాడు కాబట్టి శుక్రుడు యొక్క ప్రభావంతో మీకు కొంత రిలీఫ్ వచ్చే అవకాశం కనబడుతోంది. ఏ అంశంలోనైనా సరే, విద్యార్థులకు కానీ, ఉద్యోగస్తులు కానీ, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కానీ, సినిమా రంగంలో ఉన్న వాళ్ళు కానీ, కుటుంబంలో కానీ, ఇలాగ మీకు ఒక క్లారిటీ రావడము, ఒక రిలీఫ్, అమ్మయ్య ఈ నిర్ణయం తీసుకున్నాను చాలా చక్కగా ఉంది, దాన్ని అమలుపరచడానికి సంబంధించిన
ప్రణాళికలకు కూడా మీకు ఒక రిలీఫ్ అనే వచ్చే అవకాశం కనబడుతోంది. ఏమి చెప్పినా ఈరోజు మీకు చాలా చక్కగా ఉండబోతోంది. దీంతో పాటు ఆర్థిక స్థితిలో కూడా తాత్కాలికంగా మెరుగుదల కనబడుతుంది. ఒక వారానికో దీనికి సంబంధించి కొన్ని రోజుల పాటు ఆర్థికంగా మంచిగా ఉండే అవకాశం కనబడుతోంది. స్నేహితులతో కలుసుకొని సంతోష సమయం గడిపే అవకాశం కూడా కనబడుతోంది. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించట్లేదు, కానీ ఆహారం పట్ల కొంచెం జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఓం శం శనేశ్వరాయ నమః అనే ఈ మంత్రాన్ని, దీంతో పాటు ఓం సుం శుక్రాయ నమః ఈ 2 కలిపి మీరు చదవాలి. ఈరోజు 108 సార్లు చదువుకునే ప్రయత్నం చేస్తూ ధాన్యము అంటే నవధాన్యాల్లో ధాన్యము ఒడ్లులాగా ఉంటుంది కదా, దాన్ని మీరు యథాశక్తి దానంగా ఇచ్చినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు గతంలో కన్నా మీకు కొంత స్థిరత్వం ఏర్పడడంతో పాటు అనిశ్చిత పరిస్థితులు, అంటే మీరు ఎక్స్పెక్ట్ చెయ్యని పరిస్థితులు ఈరోజు మీరు చూడబోతున్నారు. అయితే శాంతంగా వ్యవహరించే ప్రయత్నం చేసుకోండి. అగ్రెసివ్ నేచరు, కోపము, తగాదాలు, ఇట్లాంటి మాట తోలడము ఇలాంటివి ఈరోజు అస్సలు చేయకండి. కొంత బాలేని పరిస్థితి కనబడుతోంది. అయితే ధ్యానానికి మాత్రమే మీరు, అంటే ఎంత సౌమ్యంగా, ఎంత మౌనంగా, ఎంత ధ్యాన స్థితిలో ఉంటే అంత ఈరోజు మెరుగ్గా ఉండే అవకాశం కనబడుతోంది. ప్రయాణాలు చేయాలంటే కనుక తప్పదు అని అనుకుంటే వెళ్ళే ప్రయత్నం చేయండి. లేదు మనం వాయిదా వేసుకోవచ్చు అనుకుంటే వాయిదా వేసుకోండి. ఇంకా లేదు అని అనుకుంటే కనుక మీరు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. అంటే డాక్యుమెంట్స్ పోవడం కానీ, కార్డ్స్ పోవడం కానీ, వీలైతే ధనము కానీ, వస్తువులు కానీ పోయే అవకాశాలు కనబడుతోంది. దీంతో పాటు ప్రమాదాలు కూడా కనబడుతున్నాయి. అంటే చిన్న ప్రమాదాలు అంటే తెలుస్తుంది కదా, ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. మరి పెద్దగా కాకపోయినా ప్రమాదాలు అయితే ఉన్నాయి, జాగ్రత్తలు తీసుకోండి. అయితే కనుక ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక శ్వాసకు సంబంధించినటువంటి, అంటే లంగ్స్ కానీ, ఊపిరితిత్తులకు అంటే సంబంధించిన నాళాల్లో కానీ, లేదు అంటే కనుక మీరు శ్వాస తీసేటప్పుడు ముక్కులకు సంబంధించి ఇలాగా రిలేటెడ్ టు బ్రీతింగ్ సమస్యలు ఇట్లాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అలాంటివి ఏమైనా ఉంటే జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అదే పరిహారంగా మీకు ఓం రామ్ రాహవే నమః అనే ఈ మంత్రాన్ని చదువుకోవడంతో పాటు నల్ల గోధుమలు, నల్ల ఉలవలు మీ శక్తి కొద్దీ దానంగా ఇచ్చినట్టయితే కొంత ఉపశమనం కలిగే అవకాశాలు కనబడుతోంది. అయినప్పటికీ జాగ్రత్తలు ఈరోజు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. నమస్తే.